ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పీతల కర్రీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి పీతలు. ఫ్రెష్గా ఉన్నాయండి. 50కి 10 అడిగానండి, 8 ఇచ్చిందండి. ఫ్రెష్గా ఉన్నాయండి. తీసుకున్నాను, తప్పదు ఫ్రెండ్స్. మరి చూడండి, దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, కారం చూసారా ఫ్రెండ్స్, పసుపు, కారం, సాల్ట్ అండి, ఉప్పు అండి. సాల్ట్ అంటే చూసారా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటెం కొత్తిమీర అండి. కొత్తిమీర వేసుకోండి, మా మామగారు అండి. నెక్స్ట్ ఐటెం టమాటీ అండి. ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వంట. చూడండి ఎలా ఉందో. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 3 ఉల్లిపాయలు, ఒక 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ టమాటీ వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటీ వేసుకున్నామండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి టమాటీని. టమాటీ ఒక 2 నిమిషాలు బాగా కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత, పేస్ట్ లాగా అవ్వాలండి. ఇలాగా 2-3 నిమిషాలు పేస్ట్ లాగా అవ్వాలండి. ఉల్లిపాయలు బాగా వేగాయండి, బ్రౌన్ కలర్ లాగా వచ్చాయి. అది ఆపడం చూపిస్తే లాంగ్ వీడియో అయిపోద్దండి, అందుకే చూపించలేదు. అదే బాగా వేగాలి. అన్ని వంటలకి అదే ప్రాసెస్ అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉండాలి నీస్ కర్రీలకి మాత్రం. పక్కన మా ఆవిడ నాతో పోటీగా పులిహార వండుతుందండి. చూసారా, పలుకులు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 స్పూన్లు ఆయిల్ వేసిందండి. చూడండి సార్, దాని నా పోటీగా అంట. మంచి వాసన వస్తుందండి దాని వంటే. చూద్దాం, ఇది కూడా మనం అంటే, ఇది మనం అంటే, ఇద్దరు ఎవరు బాగా వండుతారు చూద్దామా ఫ్రెండ్. ఉంది టమాటా కొంచెం దగ్గరికి వచ్చినట్టుంది. నెక్స్ట్ ఏంటి వేయాలి చెప్తాను ఫ్రెండ్స్. ఇది అన్నం ఉడియాలి ఫ్రెండ్స్. ఇవి ఎండిన తర్వాత ఇలాగ అవుతాయి ఫ్రెండ్స్. దీని మిక్చర్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈవినింగ్ టైం పిల్లలకి మీరు ఎంజాయ్ చేసి తినండి. మంచి వర్షం పడినప్పుడు తినండి, బాగుంటుంది. ఎండాకాలం తినకండి, ఎందుకంటే వేరే వచ్చేద్దండి. పీతలు బాగున్నాయి ఫ్రెండ్, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ బ్లూ కలరు, బ్రౌన్ అంత చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అందుకే తీసుకున్నానండి, వేరే వాడలేదు. తప్పదు మరి, తీసుకోవాలి. ఇంత ఫ్రెష్గా ఉన్నవి వదలకూడదండి. శనివారమా, మాకు శనివారం బొక్కలాంటివే లేవండి. ఏ రోజైనా తినేస్తామండి, మాకు ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అండి, గరం మసాలా కారం అండి ఇది. ఓకే చూడండి ఫ్రెండ్, వేస్తున్నాను ఇందులో మీకు. చూడండి, గరం మసాలా, అల్లం పేస్ట్, కారం వేసి కలుపుతున్నాం ఫ్రెండ్. 3 వేసుకోవాలండి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ 3 కలిపి వేసుకుంటే స్పైసీగా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం వాసన వచ్చేస్తుంది. నేను కావలేదు ఇంకా వ్యాపారం, ఇంకా నిమ్మకాయ పిండుతుందండి. పులిహోర నిమ్మకాయ పిండుతుంది. నిమ్మకాయ పులిహోర అంటండి దాని పేరు నాకు తెలియదు. ఇలాంటిది ఈ సంవత్సరాల పనులు నేను చేయనండి. మన పనులు ఇలాంటి పనులు అన్నీనా అంతా దిబిడే. ఇక్కడ లైట్గా కలర్ వచ్చింది, ఈ కలర్ రావాల్సి ఉంటుందిగా. ఒక్క నిమిషం చాలు. ఎక్కువ అయితే మాడిపోద్ది, మా మొగంలాగా అయిపోద్ది. నా మొగం అలాగే ఉంటుందండి, మాడిపో మొగమే. నా మొగంలాగా అయిపోద్ది ఎక్కువసేపు ఉంచితే. చూడండి సార్, బాగుందండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి, బాగుంది సార్. నెక్స్ట్ మా రాజుగారిని వేస్తున్నామండి, పీతల రాజుగారిని. ఇక వేస్తున్నామంటే పీతలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది మిక్స్ చేసుకోవాలండి. మరమరలు ఆడుతున్నాయండి. చూడండి, ఆ స్పూన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఈ పీతలకి ఇవన్నీ బాగా మసాలా, టమాటీ, ఉల్లిపాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా తగిలించాలండి. ఇంక గట్టి తగిలిస్తేనే ఆ నీసు వాసన కాకుండా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది సార్. మీరు ఎప్పుడు ఉండారా పీతల కూర? చూసుకొని వండుకోండి, నాలాగే వండండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే నన్ను ఎలాగైనా తిట్టుకోండి, పర్లేదు, నేను భరిస్తాను. ఇదిగోండి రైస్ వేసిందండి. ఇలా చూపించాను కానీ పలుకులు అన్నీ రైస్ వేసింది.
ఇలా దగ్గర కావాలండి. ఈ దగ్గర అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసుకోవాలండి ఇందులో. చూడండి ఒక్కొక్క స్పూన్ వేసానండి, ఎక్కువ వేయలేదు. మీరు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఖాళీ అయిపోయిందండి. మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కలిపిస్తాడు. ఇలా కలిపిన తర్వాత 3 నిమిషాలు ఫ్రై అవ్వాలండి బాగా. ఎందుకంటే ఇవన్నీ బాగా దాని లోనికి వెళ్ళి అంటుకుపోవాలండి. కాళ్ళలోకి వెళ్ళిపోవాలి, మొహంలోకి వెళ్ళిపోవాలి, కడుపులోకి వెళ్ళిపోవాలి, అన్నీ మిక్స్ అయిపోవాలి దీని పీతలోకి. వెళ్ళిపోతే మనం తింటే అది టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో చారు కూడా బాగుంటుందండి. చారు కూడా చేసుకోవచ్చు, కానీ రైస్తో మనం తినలేము. కొంచెం అన్నం తినేసిన తర్వాత పీత విడిగా తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెండ్, కొత్తిమీర వేసుకోవాలండి. దీంట్లో కరివేపాకు వేయకూడదండి. వేసుకుంటే వేసుకోండి, నీశ్వాసం ఉంటుంది. అన్ని ఫ్రెష్గా ఉన్నాయి కదా, అందుకే కరివేపాకు అవ్వట్లేదు. నీశ్వాసం ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి. ఇది కూడా మిక్స్ చేసుకోవాలి సార్. కొత్తిమీర కూడా అలా మిక్స్ చేసుకున్నాం కదండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే పీతల కర్రీ రెడీ. కొంచెం ఇంకా తెల్లగా కనిపిస్తున్నాను, తెల్లగా ఉంటుంది పీత. కొంచెం ఉడకాలండి. ఒక 5 నిమిషాలు పీతలు ఉడికిన తర్వాత ఇలా కలిపిస్తున్నాను వాటర్. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అయిపోద్దండి. చూపిస్తాను మీ కర్రీ ఎలాగైందో. పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్. మా ఆవిడ నుండి చూడండి అంత బాగుంది. జీడిపప్పు, పలుకులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసిందండి. ఓకే ఫ్రెండ్, అయిపోయింది ఫ్రెండ్ పీతల కర్రీ. ఇంకా బుడగలు వచ్చిందంటే ఇంకో 3 నిమిషాల్లో కర్రీ అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్. పీతలు ఉడుకుతుంది. మంచి వాసన వస్తుందండి. ఫ్రెష్గా ఉన్నాయి కదండి, మంచి వాసన వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్ పీతల కర్రీ. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిందండి. అయిపోయింది ఫ్రెండ్స్ నా పీతల కర్రీ. చూసారా అంత బాగుంది. బాయ్ ఫ్రెండ్స్, అయిపోయిందండి. బాయ్ అండి. మా వదిన చెప్పిందండి స్పెషల్గా వండమని, అందుకే పీతల కర్రీ వండానండి.